ఇది. సో సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి, త్వరలో సెన్సార్ కూడా చేయబోతున్నాం. అండ్ ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ February 1st చాలా ఘనంగా చేయబోతున్నాం. ఆల్రెడీ సాంగ్స్ ది ఫస్ట్ లుక్ నిన్న టీవీ ఛానల్స్లో విడుదల చేయడం జరిగింది. అండ్ మీ అందరికీ ఇప్పుడు అలా మొదలైంది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. సో ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే అలా మొదలైంది సక్సెస్లో ప్రెస్ మిత్రులందరిది ఒక 50% చేయండి, ఎందుకంటే మీరు అందరూ సినిమా నచ్చి ఇది మా సినిమా అని మీరు ప్రమోట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్తో మీ ముందు వస్తున్నాం. అండ్ ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ గారు చాలా అద్భుతంగా ఘనంగా నిర్మించారు ఈ సినిమాని. అసలు సినిమా కథ విన్న తర్వాత ఏ ఒక్కరోజు కూడా నన్ను ఒక్క ప్రశ్న అడగలేదు. సినిమా మాత్రం చాలా గ్రాండ్గా రిచ్గా ఉండాలని మాత్రం చెప్పారు. సో ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. అలాగే సిద్ధార్థ్ మీకు అందరికీ తెలుసు, చాలా టాలెంటెడ్ నటుడు. అండ్ ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక కొత్త రూపంలో కనిపిస్తాడు. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక కామెడీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. చాలా మంది నన్ను అడిగారు అలా మొదలైన జరిగిన తర్వాత, అలా మొదలైన క్లైమాక్స్ లాగా మొత్తం సినిమా ఉంటే బాగుంటుంది మేడం అని. సో అప్పుడు వచ్చిన ఐడియా ఇది. సో ఒక స్టార్ట్ టు ఫినిష్ కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. సిద్ధార్థ్ ఒక కంప్లీట్ కామిక్ రోల్లో కనబడతాడు మీకు, అండ్ చాలా అద్భుతంగా నటించాడు. అలాగే సమంత గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో. అండ్ తను కూడా తను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ కంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, మంచి హై ఎనర్జీ క్యారెక్టర్ ప్లే చేసింది. సో సిద్ధార్థ్ సమంత ఇద్దరు చాలా పోటాపోటీగా నటించారు. సో డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరింపజేస్తుందని అనుకుంటున్నాను నేను. అలాగే డాక్టర్ శ్రీహరి గారిది కూడా చాలా అద్భుతమైన పాత్ర. ఇన్ఫాక్ట్ ఆయనది ఒక హైలైట్ బ్లాక్ ఉంది సినిమాలో. అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం అండ్ తాగుబోతు రమేష్ కూడా చాలా ప్రధాన పాత్ర ఉంది సినిమాలో. అండ్ నెక్స్ట్ ఈ సినిమా మాటలు రాసిన వెలిగొండ శ్రీనివాస్, అప్కమింగ్ వెరీ టాలెంటెడ్ యంగ్ రైటర్. చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు, మీరు అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ జబర్దస్త్ ఐ థింక్ టైటిల్ లాగే మూవీ కూడా అలాగే ఉంటుంది. ఈ లవ్ స్టోరీ కాదు, జస్ట్ బికాజ్ సిద్ధార్థ్ ఉన్నారు నేను ఉన్నాను, ఇది లవ్ స్టోరీ కాదు. ఇట్స్ ప్రతి ఒక్క ఫ్రేమ్లో నందిని గారు కనిపిస్తుంటారు. ఫుల్ ఇట్స్ వెరీ హై ఎనర్జీ ఫిల్మ్. నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే నేను యూజువలీ చాలా క్వైట్, చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో కొంచెం కామెడీ ట్రై చేశాను. సో అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు హర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ టు ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఐ థింక్ కామెడీ చేయడానికి చాలా గట్స్ ఉండాలి, చాలా అదే నాకు తెలిసి అదే చాలా కష్టమైన పని, టు మేక్ పీపుల్ లాఫ్. ఐ థింక్ క్రైయింగ్ అండ్ ఎమోషన్స్ అది కొంచెం ఈజీ అనిపించింది నాకు, కానీ కామెడీ చాలా కష్టం. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఫుల్ కామెడీ ఫిల్మ్. ఒక్క సీన్ కూడా, అది ఏదైనా ఒక ఎమోషనల్ సీన్ ఉంటే కూడా అది దాంట్లో ఏదైనా ఒక కామెడీ ఎలిమెంట్స్ పెడుతుంది అమ్మాయి. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ మై ఎంటైర్ టీమ్. సిద్ధార్థ్ చాలా డిఫరెంట్ రోల్, కొత్త క్యారెక్టర్. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ రీఇంట్రడక్షన్. అండ్ మై ప్రొడ్యూసర్ బెల్లంకొండ గారు బికమ్ కంపెనీ ఆర్టిస్ట్ లాగే అయిపోయాను నేను. 3 సినిమా చేస్తున్నారు ఆ బ్యానర్లో. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. కమింగ్ టు దిస్ సెట్ ఒక హాలిడే లాగా అనిపించింది నాకు. సో ఐ హోప్ మనం ఎలా ఎంజాయ్ చేశారు ఈ మూవీ షూట్ చేసినప్పుడు, మీరు కూడా చూసినప్పుడు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అని ఐ హోప్ సో. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తుంటాయి అలాంటిది మేము ఒక క్లాస్ డైరెక్టర్ని, ఒక క్లాస్ హీరోయిన్ని తీసుకొని ఒక మాస్ ఎంటర్టైనర్ని తినిపించాం. అలానే టోటల్ మాస్ కాదండి, మీ కుటుంబం అంతా చూడగలిగి ఒక క్లాస్గా ఉండే ఒక మాస్ సినిమా ఇది. దీనిలో నటించిన సమంతను సిద్ధార్థ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సినిమా తమన్ గారి మ్యూజిక్, నందిరెడ్డి గారి డైరెక్షన్ చాలా ప్లస్ అవుతుంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ.